తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 లక్షల మంది ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను షేర్ చేశారు. ఈ నెల 25వ తేదీతో రైజింగ్ సర్వే ముగియనుంది. 2047 నాటికి దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో చెప్పాలని సర్కార్ సర్వే చేపట్టింది. ప్రజల నుంచి విలువైన సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది. ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు చేయాలని కోరుతోంది సర్కార్. తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 3 లక్షల మంది ప్రజలు పాల్గొని తమ అభిప్రాయాలను షేర్ చేశారు. ఈ నెల 25వ తేదీతో రైజింగ్ సర్వే ముగియనుంది. 2047 నాటికి దేశానికి స్వతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతుంది. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉండాలో చెప్పాలని సర్కార్ సర్వే చేపట్టింది. ప్రజల నుంచి విలువైన సూచనలు, సలహాలను స్వీకరిస్తోంది. ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు చేయాలని కోరుతుంది సర్కార్. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, చెప్పండి, రైజింగ్ సర్వేకి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణ ప్రభుత్వం ఈ తెలంగాణ రైజింగ్ 2047 పేరుతోని సర్వే చేస్తున్నది. అయితే ఇందులో మేజర్ గా ఈ సర్వేలో చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ అంశాల్లో ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, సో రాష్ట్ర అభివృద్ధిని మరింత మెరుగుపరచాలంటే ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ అంశాల విషయంలో ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అనే దాని మీద ఒపీనియన్ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపడుతున్నది. ఈ నెల 25 వరకు ఈ సర్వే కొనసాగున్నది. అయితే ఈ సర్వేలో తెలంగాణలో ఉన్నటువంటి యువత, తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఈ సర్వేలో పాల్గొనాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ సర్వే కూడా కొనసాగుతుంది. అయితే ఈ వారం రోజుల్లోనే, దాదాపు వారం రోజులు అవుతుంది ఈ సర్వేకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి. సో ఇందులో ఈ వారం రోజుల్లోనే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే 3 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వాళ్ళ అభిప్రాయాలను ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏ అంశాల విషయంలో ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది అనే దాని మీద 3 లక్షల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. సో ఈ నెల 25 వరకు కూడా టైం ఉంది కాబట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇటు యువత నుంచి, ఉద్యోగుల నుంచి కూడా మంచి స్పందన కూడా ఈ సర్వేకు వస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇందులో మేజర్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ఇంపార్టెన్స్ సంబంధించినటువంటి ఏ అంశాలు ఉన్నాయి, గ్రామీణ ప్రాంతాల్లో సో వాటిని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక విద్యారంగానికి సంబంధించిన దాంట్లో కూడా ఈ విద్యారంగానికి సంబంధించిన దాంట్లో ఎట్లా ముందుకెళ్ళాలి, సో ఈ విద్యారంగాన్ని అంటే ప్రభుత్వ విద్యా రంగానికి సంబంధించినటువంటి వాటిని మరింత బలోపేతం చేయాలంటే ఏం చేయాలి, తర్వాత ఇప్పుడు మార్కెట్ కు అనుగుణంగా దూసుకెళ్లాలంటే సో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా స్కిల్ ఉండాలంటే ఏం చేయాలి, ఎట్లాంటి అంశాలను బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. విద్యతో పాటు ఇంకా టెక్నికల్ గా కానీ స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇంకా ప్రత్యామ్నాయంగా ఎలాంటి కోర్సులను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఈ వైద్య రంగానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి దాంట్లో వైద్య రంగానికి సంబంధించి ఎట్లాంటివి అందుబాటులో ఉంది, ఇంకా మెరుగుపరచాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్ గా అన్ని రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడంతో పాటు ప్రజలను కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిక పరంగా అభివృద్ధి చేయాలంటే ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రభుత్వం ఎట్లాంటి అంశాల మీద ఫోకస్ పెట్టాలి అనే దాని మీద మేజర్ వాళ్ళ సలహా సూచనలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఈ సర్వేని చేపడుతుంది. కాబట్టి ఈ సర్వేకు వారం రోజులకే దాదాపు 3 లక్షలకు పైగా ఈ సర్వేలో పాల్గొన్నారు. ఈ నెల 25 వరకు కూడా ఈ సర్వే కొనసాగుతుంది. కాబట్టి దీనికి ఈ వాళ్ళ సలహా సూచనలతో పాటు మరిన్ని ఈ 25 వరకు కొనసాగుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సర్వేలో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళ సలహా సూచనలు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక డిసెంబర్ 9కి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. కాబట్టి సర్వేలో వచ్చినటువంటి అంశాలను అన్నిటిని కూడా డిసెంబర్ 9న ఒక డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చే అవకాశం అయితే కనబడతా ఉన్నది.